ములుగు జిల్లా కలెక్టర్ ను అవమానించడంపై మాజీ మంత్రి కేటీఆర్ కు మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. 900 మంది రైతులకు నష్టపరిహారం అందించినందుకు ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ ను అవమానిస్తారని మండిపడ్డారు. కేటీఆర్ రైతుల పక్షాన ఉన్నారా? ఇక కేటీఆర్ రైతుల పక్షాన ఉన్నారా, దళారుల పక్షాన ఉన్నారా అని నిలదీశారు. నకిలీ విత్తనాలు రైతులకు కట్టబెట్టి వారి చావుకు కారణమైన దళారుల నుంచి నష్టపరిహారం అందివ్వడం జిల్లా కలెక్టర్ చేసిన తప్ప అని ప్రశ్నించారు. కేటీఆర్ సమక్షంలోనే పనిచేసే కలెక్టర్ ను అవమానించినట్టు మాట్లాడుతుంటే ఆయన స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు. వాళ్ళ దళారీలను కాపాడాలనే ఉద్దేశంతో ఇక్కడ ములుగులో కూడా బీఆర్ఎస్ నాయకులు వ్యవహరించారు. దీని మీద ఇది ఎందుకంటే సాక్షాత్ కేటీఆర్ ముందే జరిగింది కాబట్టి దీని మీద పూర్తి స్థాయిలో ఒక స్టేట్మెంటు మీరు రైతుల పక్షాన ఉంటే కలెక్టర్ గారు నష్టపరిహారము ప్రైవేట్ కంపెనీల నుంచి రైతులకు ఇప్పించడం తప్ప. అదేవిధంగా ఇలాంటి దళారులు యథేచ్ఛగా ఆ పార్టీ ఈ పార్టీని కండవలేసుకొని నకిలీ విత్తనాలు, నకిలీ వ్యవస్థ, నకిలీ దందాలు చేసుకుంటా ఉంటే మీరు వాళ్ళని గద్దె మీద ఎక్కించుకొని వాళ్ళకి దండం పెట్టుకుంటా వాళ్ళ తప్పుడు చర్యలను ఎంకరేజ్ చేస్తారా ఏంటిది అనేది స్పష్టం చేయాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం.